దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ సినిమా భారీ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా. అత్తరింటికి దారేది తర్వాత అభిమానులు పవన్ నుంచి ఆశించిన సినిమా రాలేదనే నిరాశలో ఉన్నారు. ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు కూడా వారి ఆశలను నీరుగార్చింది. కానీ ఓజీ మీద అభిమానులు ఆకాశమంత ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వాళ్ల కోరికలను తీర్చిందా? సాధారణ ప్రేక్షకులకు ఎలా అనిపించింది? ఈ రివ్యూ ఒకసారి చూద్దాం. కథ చాలా రొటీన్ అండ్ సింపుల్. ఓజస్ గంభీర అలియాస్ ఓజీ అంటే పవన్ కళ్యాణ్ ఒక అనాథ. జపాన్ లో సమురాయిల మధ్య పెరిగి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొంది అనుకోని కారణాలతో ముంబైకి శరణార్థిగా వస్తాడు. అక్కడ సత్యదాద అంటే ప్రకాష్ రాజ్ అతన్ని సొంత కొడుకులా చూసుకుంటాడు. ముంబైలో పోర్టు వ్యాపారం నడిపే సత్యదాదాకి ఓజీ కంచుకోట్లా నిలుస్తాడు. కానీ ఊహించని సంఘటనల వల్ల ఓజీ ముంబైని వదిలి వెళ్లిపోతాడు. సంవత్సరాల తర్వాత ఓమి అంటే ఇమ్రాన్ హష్మి అనే మాఫియా డాన్ సత్యదాదా వ్యాపారాన్ని అతని సన్నిహితులను నాశనం చేయడం మొదలు పెడతాడు. ఈ సమయంలో ఓజీ మళ్లీ ముంబైకి తిరిగి వస్తాడు. ఓమి ఎవరు? అతని ఉద్దేశం ఏంటి? సత్యదాదాకి ఎదురైన సమస్యలేంటి? ఓజీ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు? కన్మణి అంటే ప్రియాంక మోహన్ అతని జీవితంలోకి ఎలా వచ్చింది? ఇవన్నీ మిగిలిన కథ. సినిమా కథ చాలా సరళంగా ఉంటుంది. గతంలో చూసిన గ్యాంగ్స్టర్ కథలను గుర్తు చేస్తుంది. సాహో, బాలు, పంజా లాంటి సినిమాల ఛాయలు మలయాళం లూసిఫర్ టచ్ కూడా కనిపిస్తాయి. కొత్తగా ఏదైనా చూస్తున్న ఫీలింగ్ కలగకపోవచ్చు. అయినా సుజిత్ స్క్రీన్ ప్లే ని ఆసక్తికరంగా మలిచాడు. పవన్ కళ్యాణ్ చుట్టూ కథని నడిపించి అతని స్టైల్, యాక్షన్ తో అభిమానులకు జోష్ తెప్పించాడు. జపాన్ నేపథ్యంతో మొదలైన హీరో పాత్ర ఆశలు రేకెత్తిస్తుంది. కానీ తర్వాత సాధారణ గ్యాంగ్స్టర్ ఫార్మెట్ లోకి వెళ్లిపోతుంది. ఓజీ ముంబైకి వచ్చి సామ్రాజ్యంలో హవా చూపి ఆపై వెళ్లిపోయి మళ్లీ తిరిగొచ్చి ఆధిపత్యం చెలాయించడం రొటీన్ గా అనిపిస్తుంది. అయితే పవన్ స్టైలిష్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాని నడిపిస్తాయి. ఇంటర్వెల్ సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తుంది. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ మరో హైలైట్. సుజిత్ ఈ సన్నివేశాలను చాలా చాకచక్యంగా తీశాడు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సన్నివేశాలను మరింత ఉర్రూతలూగించింది. మొదటి భాగం పూర్తిగా మాస్ ఎలివేషన్స్ తో నడుస్తుంది. రెండో భాగంలో కొన్ని చోట్ల నీరసం కనిపించినా ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ ఊపందుకుంటుంది. కానీ హీరో విలన్ మధ్య ఆసక్తికరమైన ఎత్తుగళ్లు లేకపోవటం, విలన్ పాత్ర బలంగా లేకపోవటం, కథలో ఊహించిన ట్విస్టులు లేకపోవటం నిరాశ కలిగిస్తాయి. ఆర్డీఎక్స్ కంటైనర్ ఎపిసోడ్ కొంతవరకు ఆకర్షిస్తుంది, కానీ ఆ తర్వాత చికాకు తెప్పిస్తుంది. క్లైమాక్స్ యాక్షన్ బాగున్నా ఊహించినంత గొప్పగా అనిపించదు. సుజిత్ పవన్ ని స్టైలిష్ గా చూపించడంలో, అభిమానులకు ఎలివేషన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. కానీ కథలో కొత్తదనం, సాధారణ ప్రేక్షకులను ఆకర్షించే డ్రామా లేకపోవటం నిరాశపరిచే అవకాశం ఉంది. ఓజస్ గంభీరగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ లుక్ లో కనిపించాడు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో అతని నటన అద్భుతం. ప్రియాంక మోహన్ పాత్ర చిన్నదే అయినా మెప్పించింది. పవన్ కు జోడీగా బాగా కుదిరింది. ఇక ఇమ్రాన్ హష్మి విలన్ గా స్టైలిష్ గా కనిపించినా పాత్రకు బలం తక్కువగా ఉంది. ప్రకాష్ రాజ్ సత్యదాదాగా రాణించాడు. శ్రీయారెడ్డి, సుదేవ్ నాయర్ తమ పాత్రల్లో మెప్పించారు. అర్జున్ దాస్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. తేజ సప్రు, ఉపేంద్ర లిమాయో సహాయ పాత్రల్లో సాధారణంగా కనిపించారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. సాధారణ సన్నివేశాలను కూడా తన సంగీతంతో ఉర్రూతలూగించాడు. పాటలు, బీజిఎం కలిసి సినిమాకి గొప్ప టెంపో ఇచ్చాయి. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ని అద్భుతంగా మలిచింది. సుజిత్ శైలి విజువల్స్ లో కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగున్నా రెండో భాగంలో కొన్ని చోట్ల నీరసం తెప్పించింది. డివివి దానయ్య నిర్మాణం ఉన్నతంగా ఉంది. సుజిత్ దర్శకుడిగా పవన్ ని గొప్పగా చూపించాడు. కానీ కథలో కొత్తదనం, డ్రామా లేకపోవటం సినిమాని సాధారణ స్థాయిలోనే ఉంచింది. మొత్తంగా ఓజీ పవన్ అభిమానులకు పండగే. ఎలివేషన్స్, యాక్షన్ సన్నివేశాలు వారికి కనువిందు చేస్తాయి. కానీ సాధారణ ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు. అభిమానులకు పండగ, మిగిలిన వారికి సాధారణ యాక్షన్ డ్రామా. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అదే ఓజీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.